గుర్తింపు పొందని పార్టీల రాబడి 223% పెరుగుదలట. అంటే అసలు ఆ పార్టీకి గుర్తింపే లేదు. ఆ గుర్తింపు పొందని పార్టీలు దాదాపు 223% పైగా వాళ్ళ సంపాదనలో పెరుగుదల కనిపిస్తున్నదట. టాప్ 10 పార్టీల ఆదాయమే 1581 కోట్లు. వీటిలో గుజరాత్లోని పార్టీల వాటా 1158 కోట్లు. గుర్తింపు పొందని పార్టీలు దేశవ్యాప్తంగా 2764 పార్టీలు ఉన్నాయట. 739 పార్టీల ఆడిట్ వివరాలే అందుబాటులో ఉన్నాయట. ఈసీ వద్ద నమోదై గుర్తింపు పొందని పార్టీలు ఆంధ్రప్రదేశ్లో 129, తెలంగాణలో 78. 2023 ఆర్థిక సంవత్సరంపై ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ రిలీజ్ చేసిన ఈ నివేదికలో ఉన్న భయంకరమైన నిజాలు. గుర్తింపు పొందిన పార్టీలు అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ బీఎస్పీ, ఈ పార్టీలని గుర్తింపు పొందిన పార్టీలు. పొందని పార్టీలు మరి పేరు రిజిస్టర్ అవుతుంది కానీ గుర్తింపు పొందవు. అవి గుర్తింపు పొందవు, వాటికి సింబల్ కూడా రాదన్నమాట. సో అట్లాంటి పార్టీలకి గుర్తింపు పొందని పార్టీలు అంటారు. వాటి ఆదాయం విపరీతంగా పెరిగిందట. అవి గుజరాత్లో విపరీతంగా పెరిగిందట. ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకొని గుర్తింపు పొందని రాజకీయ పార్టీల ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 223% పెరిగిందట. గుర్తింపు పొందని పార్టీల్లో 73% పార్టీలు తమ ఆర్థిక లావాదేవీలను బహిర్గతం పరచడంలో విఫలమయ్యాయి. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం 22 రాష్ట్రాల్లో 2764 గుర్తింపు పొందని పార్టీల్లో దాదాపు 739 పార్టీలు ఉన్నాయట. ఆ పార్టీల వార్షిక ఆడిట్, కాంట్రిబ్యూషన్ రిపోర్ట్లను సంబంధిత రాష్ట్రాల సీఈఓల వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయట. 739 పార్టీల్లోంచి అత్యధికంగా గుజరాత్లో 30%, ఢిల్లీలో 22% పార్టీలు ఉన్నాయట. 739 పార్టీల్లో తొలి 10 పార్టీల ఆదాయం 1581 కోట్లు. వీటిలో గుజరాత్కు చెందిన పార్టీల వాటనే 73.22%, అంటే దాదాపు 1158 కోట్లట, 1500 కోట్లల్లా. వీటిలో భారతీయ నేషనల్ జనతాదళ్ పేరుతో ఉన్న పార్టీ 576 కోట్ల ఆదాయాన్ని ప్రకటించిందట. ఆ రాష్ట్రానికే న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ 407 కోట్లట. సో వాళ్ళు ఇన్ని విరాళాలు వచ్చినాయి మాకని చెప్పిరట. అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేని, అసలు గుర్తింపు పొందలేదు. వాళ్ళు అసలు ఒక్క సీటుకి వెళ్ళారు, ఒక పెద్దగా ఓట్లు కూడా వాళ్ళకి రావు. అయినా కూడా వాళ్ళ దగ్గర ఎంత ఆదాయం ఉంది చూడండి. 2019 నుంచి 24 వరకు 957 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు భారతీయ నేషనల్ జనతాదళ్ ప్రకటించిందట. గుర్తింపు పొందని పార్టీలో దాదాపు అన్ని విరాళాల మీదే ఆధారపడుతున్నాయట. 20,000 కంటే ఎక్కువగా విరాళాలు ఇచ్చిన దాతల నుంచి జాతీయ పార్టీలకు 33% నిధులే సమకూరాయని, గుర్తింపు పొందని పార్టీల్లో ఓ 10 పార్టీలకు 93% మేర విరాళాలు వచ్చాయని ఏడీఆర్ వెల్లడించిందట. ఇక మన తెలంగాణలో ఉన్న కొన్ని పార్టీలు ఉన్నాయట, దాదాపు 70 పార్టీలు ఉన్నాయట. ఇక మన తెలంగాణలో పెద్దగా ఆ పార్టీల ఇదేం లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నది 10 ఏళ్ళు బీఆర్ఎస్ఏ. వాళ్ళకే సరిపోకపా ఇవ్వడానికి, వీళ్ళకేడు వస్తాయి. తెలంగాణలో కూడా 78 గుర్తింపు పొందని నమోదైన పార్టీలు ఉన్నాయట. వాటిలో 46 పార్టీల ఆదాయ వివరాలు సీఈఓల వద్ద లేవట. ఇది యాక్చువల్గా ఏంటంటే ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 13A కింద పన్ను మినహాయింపులను ఉపయోగించుకునే ఏకైక లక్ష్యంతోనే గుర్తింపు పొందని పార్టీల్లో చాలా వరకు అవతరించినాయట. ఇవేవి కూడా ఎన్నికల కార్యకలాపాలు జరిపిన దాఖలాలు లేవట. అంటే వీళ్ళు పోటీ చేయరు, కొందరు పోటీ చేసినా అది పెద్దగా ఇది ఉండదు, అసలు పోటీ చేయరు వీళ్ళు. అంటే ఇది ఏంది, ఒక కరప్షన్కి వేదిక కింద మారినాయి అన్నమాట ఈ పార్టీలన్నీ. ఇదో తరహా స్ట్రాటజీ.